డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడి జరిమానా భయంతో ఆ యువకుడు చూడు ఖమ్మంలో జరిగింది చూడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిండు ఆ యువకుడికి ఇప్పుడు పోలీసుల మీద కేసు నమోదు చేయాలి ఆ యువకుడికి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికినందుకు జరిమానా విధించిన నేపథ్యంలో ఆ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు ఇది పోలీసుల కనివిప్పు కలగాలి ఇవాళ పోలీసులు ఇష్టానుసారంగా ఎవరిని పట్టుకుంటారో ఎవరిని పట్టుకోరో అర్థం కాని పరిస్థితి ఇవాళ పోలీసు అనేటువంటి ఒక డ్రెస్ వాళ్ళు వేసుకోవడంతో ఇష్టానుసారంగా చేస్తారు ఇక చూడండి ఒక యువకుడు ప్రాణగులు ఎవరి మీద కేసులు పెట్టాలా వీళ్ళు అక్కడ ఉన్నటువంటి పోలీస్ కమిషన్ పెట్టాలా లేకపోతే అక్కడ ఉన్నటువంటి సీఏల మీద పెట్టాలా అక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం మీద పెట్టాలా ఈ యువకుడి ప్రాణాన్ని పోగొట్టుకున్నటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఎవరి మీద కేసు పెట్టాలా చూడండి డ్రంక్ అండ్ డ్రైవ్ దొరుకుతున్న నేపథ్యంలోనే ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యం ఉంది గోపి ముదిగొండ మండల కేంద్రం చెందిన ఇరుకు గోపి 25 అనే యువకుడు ఏడాది క్రితం ఖమ్మం ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు తన భార్య కొత్తగూడలో నర్సింగ్ కోర్సు చేస్తుండటంతో అక్కడే నివసిస్తూ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్న గోపి ఇటీవల మద్యం సేవించి బండి నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడంతో అతనికి ఫోన్ చేసి కోర్టులో హాజరు కావాలని జరిమానా కట్టకపోతే జైలుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించిన పోలీసులు దీంతో భయాందోళనకు గురై ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న గోపి ట్రాఫిక్ పోలీసులు బెదిరింపుల కారణంగా తన భర్త ఆత్మహత్య చేసుకుని పోలీసులు ఫిర్యాదు చేసిన నేపథ్యం చూడు ఎంత ముద్దుగున్నాడో 20 సంవత్సరాలు వయసు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ భార్య నర్సింగ్ ఉంది ఇలా ఆ కుటుంబం ఆ అమ్మాయి పరిస్థితి ఏం కావాలి వాడు చనిపోవడానికి గల కారణాలు ఏంది ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు పోలీస్ అధికారులు కూడా ఇవాళ ఇష్టానుసారంగా ఇలా డబ్బున్నను ఒక విధంగా ఇస్తారు కులం ఉన్నను ఒక విధంగా ఇస్తారు ఇవాళ రాజకీయ నాయకులు ఒక విధంగా ఇస్తారు రాజకీయ నాయకులు లేకపోతే ఒక విధంగా ఇస్తారు పోలీసు వ్యవస్థ ఎప్పుడు మారుతారు పోలీసులే తప్పులు వేస్తే పోలీసులు నిజంగా జైలు పోవాలి కదా పోలీసు అధికారులు వేధింపుల వల్ల నిజంగా ఆత్మహత్యలు వేసుకొని పోలీసు వేధింపుల వల్ల నిజంగా ఇబ్బంది పడేటువంటి నేపథ్యంలో పోలీసు అధికారులను కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకొని పోలీసు ఉద్యోగాన్ని పూర్తిగా రిమూవ్ చేసే విధంగా చట్టాలు తీసుకురావాలి కదా మరి ఉన్నతమైనటువంటి పోలీసు అధికారులు ఏం చేస్తున్నారు ఇవాళ ఈ అబ్బాయి మరణానికి కారణం పోలీసులే కదా ఆ పోలీసు అధికారులు నిజంగా కోర్టులో హాజరుపరచకపోతే ఆ పోలీసు అధికారులు భయభ్రాంతులకు గురి చేయకపోతే ఒకవేళ నువ్వు కోర్టు రాకపోతే జైలుకు పోతానటువంటి పరిస్థితి తీసుకొచ్చిన క్రమంలోనే జైలుకు పోతానటువంటి భయంతో ఆత్మహత్య చేసుకున్నటువంటి దౌర్భాగ్యాల పరిస్థితి ఖమ్మంలో జరిగింది మరి పోలీసు అధికారులారా ఇప్పటికైనా వీడియోని షేర్ చేసుకోండి మీరు చేసే తప్పులకు ఏదో ఒక రోజు శిక్ష పడక తప్పదు ఇలా ఉన్నటువంటి డ్రంక్ అండ్ డ్రైవే కాదు ఇలా ఏ తప్పు చేసినా కూడా విచక్షణ కోల్పోయి ఇలా పోలీసు అధికారులు ఇలా రాజకీయ నాయకుల కబంధస్థల్లో ఉండి ఇలా బూటకపు ఇలా కేసులు పెట్టేటువంటి నేపథ్యం ఉంది ఆ బూటపు కేసుల్లో ఇలా మీరు కూడా బలయ్యేటువంటి సందర్భాలు కూడా ఎప్పటికైనా ఉంటాయనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఇలా చట్టం తెలుసు నాకు పోలీసు ఉన్నా నేను ఏదంటే చేస్తాను ఏం చేసినా నన్ను పీకడోడు ఎవరున్నాడు నన్ను ఏం చేయడే నన్ను ఎవరు ఏం చేయలేరు అనుకోకండి మీకన్నా ఉన్నతమైన అధికారులు ఉంటారు వాళ్ళు ఎప్పటికైనా పసిగడుతూనే ఉంటారు ఏదో ఒక రోజు బలయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి ఈ యువకుడి ప్రాణానికి తీసుకున్నటువంటి పోలీసు ఉన్నతాలను సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని ప్రధానంగా కూడా జేబీఎన్ టీవీ ద్వారా డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఉంది